వాళ్ళు మేడే మేడే అన్నారంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం దొరికింది చెప్పడం కొరకు. అది మనకు తెలియదు ఏం రీజన్ అనేది. అది రేపు డిఎఫ్డిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ తీస్తే తెలుస్తుంది అనమాట. ఏం ప్రాబ్లం ఉండే, ఇద్దరు పైలట్స్ ఏం డిస్కస్ చేసిండ్రు, చేయగానే వాళ్ళు ఒక పైలట్ మేడే మేడే అని చెప్పిండంటే దర్ మస్ట్ బి సమ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. అది అందుకొరకే మనం అది వెయిట్ చేసి అది ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ ఈ వాళ్ళ డిఎఫ్డిఆర్ లోపల ఎన్ని పారామీటర్స్ రికార్డ్ అయితే దానిలో ఏది ఏం ప్రాబ్లం ఉన్నది కూడా అంత చాలా డీటెయిల్ వీ కెన్ టేక్ అవుట్. యాక్సిడెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ ఈ రెండు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ను డిఎఫ్డిఆర్ as very vital equipment which can give lot of information about the accident. అది రావాలంటే ఎన్ని రోజులు పట్టొచ్చు? అది ఇప్పుడు సముద్రాలలో లేకపోతే గుట్టలలో ఏంటంటే వేరు మాట. ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే అయింది కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల లొకేట్. అంటే దానికి ఏంటంటే ఈ ఫైర్ అవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటాయి. ఫైర్ తోటి వాడికి ఏం డ్యామేజ్ కాదు ఈ ఎక్విప్మెంట్ కు. అందుకొరకు దే కెన్ లొకేట్ ఇన్ అబౌట్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం లోపల. కానీ అది ఒక ల్యాబ్ కి రావాలనుకుంటే మదర్ ఇండియాలో ఉందంటారా? గతంలో ఇండియా లేకుండే అప్పుడు మనం బయటికి పంపిస్తాం. ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్ కెన్ బి డీకోడెడ్ ఇన్ ది ఫెసిలిటీస్ వెరీ ఈజీలీ అండ్ ది యాక్చువల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ హ్యాపెండ్ అని మొత్తం తెలుస్తుంది. యూజువల్గానేమో కొన్ని ప్లేసెస్లో యాక్సిడెంట్స్ అయినాయి ఇట్లాంటి, కానీ అవి వెదర్ మంచిగా లేక అయినాయి. ఇక్కడ వెదర్ మంచిగా ఉన్నది, అందుకని మనం వెదర్ బ్లేమ్ చేసేది లేదే లేదనమాట. టెక్నికల్ రీజన్ సమ్ సార్ట్ ఆఫ్ నేను చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్యూయల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సాబిటేజ్ కావచ్చు. కానీ రెండు ఇంజిన్ ఫెయిల్ అవటం ఒకసారి మాత్రం ఇద్దరికి కాలేదు. అవి మాత్రం నాకు నమ్మకం లేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్